ప్రభునందు ప్రియ దేవుని కుమారులారా కుమార్తెలారా బాగున్నారు కదా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. చాలామందిమైన మనకు దేవుడు మనల్ని వాడుకోవాలి, మనం సేవ చేయాలి, దేవుని సన్నిధిలో అద్భుతంగా వాడబడాలి అని ఒక ఆశ మనకుంటుంది. దేవుని చేత ఎవరు వాడబడతారు, దేవుడు ఎవరిని వాడుకుంటాడు అన్నటువంటి విషయాన్ని ఈరోజు మన వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు 2 తిమోతి 2వ అధ్యాయంలో ఇలా చెప్తున్నాడు. 20 వచనం చదువుకుందాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును అన్నాడు. గొప్ప ఇల్లు ఏంటది? గొప్ప ఇల్లు అని అంటా ఉన్నాడు. గొప్ప ఇంట్లో ఉండేటువంటి విషయాలు అన్నీ గొప్పగా ఉంటాయి, కానీ కొన్నిటిని గురించి చెప్తున్నాడు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలను ఉంటాయి, అవి మాత్రమే కాకుండా కర్రతో చేసినవి ఉంటాయి, మట్టితో చేసినవి కూడా ఉంటాయి. అయితే వెండి అనేది మనకు విలువైంది, బంగారం అనేది కూడా విలువైంది, కర్ర అనేది విలువ తక్కువైంది, మట్టి అనేది కూడా విలువ తక్కువైంది. వీటిలో కొన్ని ఘనతకు బంగారం ఘనత, అవునా? మనకి ఘనత తీసుకొచ్చేది బంగారం. చాలామంది సహోదరులు బంగారం నగలు అవన్నీ పెట్టుకుంటారు, సహోదరులు మరి బ్రాస్లెట్లు, మంచి చైన్లు ఇలాంటివన్నీ వేసుకుంటారు. మంచిదే. అయితే బైబిల్ ఏం చెప్తుంది? అవి ఘనత కొరకు వాళ్ళ స్టేటస్ని చూపిస్తూ ఉంటాయి, వాళ్ళు ఎంత గొప్పోళ్ళు చూపిస్తూ ఉంటాయి, ఆ ఇంటి వాళ్ళు ఎంత గొప్పోళ్ళు చూపిస్తూ ఉంటాయి. అదే సమయంలో ఆ ఇంట్లో ఉన్న కర్రతో చేసినవి, మట్టితో చేసినవి కూడా ఉంటాయి, అవి ఘనహీనతకు వినియోగించబడతాయి. 2 వస్తువులేమో ఆ వ్యక్తులకి ఘనాన్ని, గొప్పోళ్ళని అని చెప్పేదానికి ఉపయోగపడతాయి. ఇంకా 2 వస్తువులేమో వాళ్ళు ఘనహీనులు. ఎవరైనా దేవుని సేవ చేయాలి అని అనుకుంటే, దేవుడు ఆ వ్యక్తిని వాడుకోవాలి అని అనుకుంటే, ఈ వచనం బాగా చదవాలి, ఈ వచనాన్ని బాగా ధ్యానించాలి. ఎవడైనను వీటిలో చేరక అని అంటా ఉన్నాడు. వీటిలో ఘనమైన జీవితం, వెండి లాంటి జీవితం, బంగారం లాంటి జీవితం, గొప్ప ఆశ, నేను గొప్పోడిని కావాలి, నన్నందరూ ఘనంగా ఎంచాలి అని అనుకునేవాళ్ళు. లేదా నేను చాలా తక్కువని, అధముణ్ణి, నేను మన్నులాంటోడిని అని ఘనహీనంగా బ్రతికేవాళ్ళు. తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడలా అంటా ఉన్నాడు. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్? దేవుడు వాడుకోవడానికి క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. పరిశుద్ధపరచుకోవడం లేక పవిత్రపరచుకొని ఎడల, తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల. ఎలా పడతాడు ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడాలి అని అంటే దట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడాలి అని అంటే దట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ ద వర్డ్. వాక్యమును ఉదక స్నానము చేత తన్ను తాను పవిత్రపరచుకోవాలి. ఎలా పవిత్రపరచుకోవాలి? వాక్యం అనే ఉదక స్నానంతో కడుక్కోవాలి, పరిశుద్ధపరచబడాలి. సో నువ్వు వాక్యంతో కడగబడాలి. వాక్యం అనేటువంటి నీటితో, ఉదకము అంటే నీళ్లు, అవునా? వాక్యమును ఉదక స్నానము చేత నువ్వు పవిత్రపరచబడాలి. నిన్ను నువ్వు పవిత్రపరచుకోవాలి. వాక్యానికి లోబడి నీ హెచ్చుని తగ్గించుకోవాలి. నీ తక్కువలో ఉన్నటువంటి అధమస్థితి, దీనస్థితి వేరు. దేవునికి దీనస్థితి అంటే ఇష్టం, అధమస్థితి అనేది వేరు, అవునా? కాబట్టి దేవుని బిడ్డలారా,
ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటి అని అంటే, రెండవదిగా దేంతో కడగబడాలంట? పరిశుద్ధాత్ముడు కడుగుతాడు. మీరు వెలుగులో నడిచిన ఎడల అని అన్నాడు, పత్రికల్లో చెప్తాడు. మీరు వెలుగులో నడిచిన ఎడల అప్పుడు క్రీస్తు రక్తము, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది అని చెప్పాడు. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం. అయితే వెలుగులో ఎలా నడవాలి? వెలుగంటే ఏంటి? వాక్యం. వాక్యంలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, వాక్యానుసారంగా నీ నడక ప్రారంభించినప్పుడు, అవునా, వాక్యం ఏం చెప్తుంది అనంటే, సో 1 కొరింథీ 5:9 చెప్తున్నాడు, జారులతో సాంగత్యము చేయవద్దని చెప్తున్నాడు. జారులంటే ఎవరు? తిరుగుబోతూ స్త్రీలు లేక పురుషులు అనుకోండి. వాళ్ళతో సాంగత్యం చేయొద్దు అని అంటున్నాడు. అంటే వాళ్ళతో కలిసిమెలిసి సాంగత్యం అంటే వాళ్ళు చేసే కార్యక్రమాల్లో పాలు పొందొద్దు, వాళ్ళు చేసే పాపంలో పాలు పొందొద్దు. జారులు తిరిగినట్టు నువ్వు చెడ్డ తిరుగుడు తిరగొద్దు అని చెప్తున్నాడు. అవునా? దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఎవడైనా నువ్వు వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడతాడు. తన్ను తాను వాక్యంతో శుద్ధి చేసుకుంటే, పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధి చేసుకుంటే, యేసు ప్రభు రక్తంలో కడగబడి శుద్ధి చేసుకోవడానికి అతను వాక్యంలో నడుచుకుంటూ వెళుతూ ఉంటే అప్పుడు పవిత్రపరచబడతాడు. అప్పుడు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన అని అంటా ఉన్నాడు. ఎవరు వాడుకోవాలి? తండ్రి అయిన దేవుడు. నువ్వు సేవకు వచ్చావు కదా, నువ్వు దేవుని సేవ చేయడానికి వచ్చావు కదా, అయితే నువ్వు ఎలా ఉండాలి? యజమానుడైనటువంటి దేవుడు వాడుకొనుటకు నిన్ను వాడుకోవాలి అనంటే నీకేముండాలి? పవిత్రత ఉండాలి, నువ్వు పరిశుద్ధపరచబడాలి. రెండోది, యజమానుడు వాడుకొనుటకు అర్హత సంపాదించుకోవాలి. అందరూ సేవకు వస్తారు, సేవ చేస్తామని వస్తారు, కానీ సేవ చేయలేక మధ్యలో వెళ్ళిపోతారు. సేవ చాలా కష్టంగా ఉంది, మనం చేయలేము, ఇబ్బందిగా ఉంది, చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సేవకు వచ్చిన వాళ్ళు చాలా భారంగా ఫీల్ అవుతారు. ఆయన కాడి షుడువు అని చెప్తుంది బైబిల్. తర్వాత ఆయన భారం తేలిక అని చెప్తుంది బైబిల్. కానీ దేవునిలోకి ఈ వెండి, బంగారు, కర్ర, మట్టితో చేయబడిన పాత్ర లాంటి జీవితాలు అటు పైకో ఇటు కిందకో జీవిస్తూ దేవుని వాక్యంలో పరిశుద్ధపరచబడకుండా సేవ చేస్తూ ఉంటే, పవిత్రపరచబడకుండా సేవ చేస్తూ ఉంటే, వాక్యానికి లోబడకుండా సేవ చేస్తూ ఉంటే అది ఎలా ఉంటుంది అని అంటే అది వాళ్ళకి భారంగా ఉంటుంది. ఆయన కాడేమో బరువుగా అనిపిస్తుంటుంది, ఆయన భారం ఏమో చాలా బాధకరంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే నువ్వు వాటిని సులువుగా, అంటే వాక్యం ఏం చెప్తుందంటే ఆయన కాడి సులువు అంటే సులభంగా మొయ్యొచ్చు అని అంటుంది బైబిల్. ఆయన భారము తేలిక అని అంటాం. కాడేమో సులువు అంటే సులభంగా ఉందంట, ఆయన భారం ఏమో మన పైన ఆయన భారాన్ని పెడుతుంది తేలిగ్గా ఉందంట. సువార్త ప్రకటించడం, సంఘాన్ని నడిపించడం, అనేకులకి వాక్యాన్ని ప్రకటించడం, అనేకులను రక్షణలోకి తీసుకురావడం, ఈ ప్రోగ్రామింగ్ అంతా ఎట్లుంటుందంట? సులువుగా తేలికగా ఉంటుందంట. చాలామంది సేవలోకి వచ్చిన వాళ్ళకి ఇవి చాలా భారంగా, కష్టంగా అనిపిస్తాయి. వాటికి డబ్బు కావాలి, వాటికి చాలా కావాలి. నిజమే, నేను కాదంటం లేదు. ఈ రోజుల్లో సేవ చాలా ఖర్చుతో కూడింది, వ్యయంతో కూడింది. సేవ చేయాలి అంటే డబ్బు అవసరం. ఏదైనా ఊరు వెళ్ళాలి అని అంటే బస్ ఎక్కాలి, ఏదైనా ఊరు వెళ్ళాలంటే బైక్ కావాలి, కారు కావాలి, ఏదో ఒకటి కావాలి. అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలి అని అంటే అక్కడ పరిస్థితులు చూసుకోవాలి. ఇప్పుడు సంఘాన్ని నడిపించాలి అని అంటే అది కొంచెం కష్టంగా ఉంటుంది. సంఘంలో బాగులేని వాళ్ళు ఉంటారు, సంఘంలో
దరిద్రంలో ఉన్నవాళ్ళు ఉంటారు. అప్పుడు 23వ అధ్యాయం కీర్తనల గ్రంథం మనం చదువుకోవాలి. ఏమంటుంది 23? పశ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను, శాంతికరమైన జలముల చెంతకు ఆయన నన్ను నడిపించును. అది కాపరి చేసేటువంటి డ్యూటీ. అయితే ఒక కాపరి భూమి మీద తన సంఘాన్ని పశ్చికలో పరుండ పెట్టి దానికి మేత వేయాలి అని అంటే ఆ సంఘ కాపరి ఖర్చుతో కూడింది. మరి ఆ సంఘంలో బాగులేని వాళ్ళు ఉంటే ఆ బాగులేని వాళ్ళతో పాటు ఈ సంఘ కాపర్లు కూడా ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. నో 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 ఇది భారం, ఇది భారం. కానీ నువ్వు ఆత్మతో నింపబడి, అవునా, పరిశుద్ధపరచబడి ఆత్మతో నింపబడితే జరిగేది ఏంటి తెలుసా? ఆయన కాడి సులువుగా ఉంటుంది. ఆయన భారం, నీ మీద పెట్టినటువంటి భారం తేలిగ్గా ఉంటుంది. నీ పరిచర్యకి కావాల్సిన డబ్బు అంతా కూడా, లేక అవసరాలన్నీ కూడా ఆయన నీకు ఇచ్చే చేపిస్తాడు. ఎందుకంటే దైవభక్తికి కావాల్సినవన్నీ ఆయన మనకు దయచేసి మనల్ని భక్తిలో నడిపిస్తాడని వాక్యం చెప్తుంది. చాలామందికి చాలా భారంగా ఈ పరిచర్య చేస్తున్నారు. కారణం ఏంటి అనంటే వాళ్ళు పవిత్రపరుచుకొనక అపవిత్రులుగా ఉండి సేవ చేయటం వల్ల, జీవితాలు సరిగ్గా ప్రభువుకి సమర్పించకపోవటం వల్ల, యజమానుడైనటువంటి దేవుడు వాడుకొనుటకు అర్హత లేకుండా పనిచేయటం వల్ల, అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి అని అంటా ఉన్నాడు. ప్రతి సత్కార్యం చేయలేరు. ఎందుకంటే ఒక సత్కార్యం చేయాలంటే డబ్బు కావాలి, ఒక సత్కార్యం చేయాలంటే చాలా కష్టమైన పని. కానీ అయితే యజమానుడు వాడుకోవాలి అని అంటే నువ్వు అన్ని సత్కార్యాలు చేయడానికి సిద్ధపరచబడిన పాత్రలాగా ఉండాలి. సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును అని అంటా ఉన్నాడు. ఎవరు కావాలంట? యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడినటువంటి జీవితం కలిగి ఉండాలి. తన్ను తాను పవిత్రుడై పరిశుద్ధపరచబడి ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని చేత వాడబడతావు. ఆయన కాడి నీకు సులువుగా ఉంటుంది, ఆయన భారం నీకు తేలికగా ఉంటుంది అన్నమాట. ఎవడైనా నువ్వు వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకునే ఎడల అట్టివాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా ఉంటాడు. అర్హమైన పాత్ర సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉన్నాడు. ఘనత వెండి బంగారాల్లాగా కాదు. ఘనత నువ్వు చేసేటువంటి ఏంటది సిద్ధపాటు, లేక ఘనత నీ అర్హత మీద నువ్వు ఘనత సాధించుకుంటావు. అర్హత, ప్రభు పని చేయడానికి నీకు అర్హత ఏంటి అని అంటే ఇక్కడ పరిశుద్ధత. యు నీడ్ టు హ్యావ్ ద హోలీనెస్. యూ హ్యావ్ టు కన్సిక్రేట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు కన్సిక్రేట్ చేసుకోవాలి. నువ్వు ఆయనకు అర్హమైన పాత్రగా నిన్ను నువ్వు మలుచుకుంటే నువ్వు చేసే పరిచర్య చాలా సులభంగా ఉంటుంది. నీకు కష్టం అనిపించదు. దేవుని సేవ అంతా చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా నువ్వు దేవుని సేవ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది ఎప్పుడు అని అంటే యజమానుడు వాడుకున్నట్టుకు అర్హత నీకు పరిశుద్ధతలో నువ్వు పొందుకోవాలి. అవునా? సత్కార్యానికి సిద్ధపరచబడినటువంటి జీవితానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. అవునా? సత్కార్యములు చేయడానికి ఏ సత్కార్యాలు ఎక్కడ చేస్తున్నావు? ఏదన్నా వస్తే నువ్వే తిని నువ్వే తాగేస్తా ఉన్నావు. నువ్వు ఇతరులకి ఏమి ఇస్తున్నావు? సంఘంలో బాగులేని వాళ్ళని ఎలా చూస్తున్నావు? సంఘాన్ని ఎలా నువ్వు పోషిస్తున్నావు? బాగులేని వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నావు? తిండికి లేని వాళ్ళకి ఏం చేస్తున్నావు? వాట్ యు ఆర్ డూయింగ్? ఆహారం లేని వాళ్ళకి నువ్వు ఏం చేస్తున్నావు? ఏ సహాయం చేయగలుగుతున్నావు? ఏ సత్కార్యం వాళ్ళ కొరకు చేయగలుగుతున్నావు? చేయలేవు. అవునా? సో ఇదండి పరిస్థితి. అవునా? బైబిల్ చెప్తుంది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. ఏం చేయాలి? ఇట్ సేస్ అబౌట్ ద హోలీనెస్. పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవాలి. పరిశుద్ధతలో నువ్వు సంపూర్ణునిగా కావాలి. ఏదో సంఘంలో వచ్చే కానుకల్లో సంపూర్ణం కాదు, లేకపోతే ది బెటర్ లైఫ్ నువ్వు కోరుకునేది కాదు. కానీ
నీ లైఫ్ కంటే ముందు సంఘానికి నువ్వు ఏమి సత్కార్యాలు చేయాలి, లేక సంఘంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని నువ్వు ఎలా ఫేస్ చేయాలి, ఈ విషయాల్లో నువ్వు సిద్ధపడి ఉండాలి అని అంటే నీకు కావాల్సింది ఏంటి అని అంటే పరిశుద్ధతలో సంపూర్ణత కావాలి. అండ్ ఎప్పటికప్పుడు నీ పరిశుద్ధత సంపూర్ణత వైపు నడబడుతూ ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. కల్మషం ఎక్కడుందంట? శరీరానికి ఉంది, మన ఆత్మకు ఉంది. ఈ రెంట్లో కల్మషం ఉంది. దీన్ని కడగాలి, వాక్యంతో కడగాలి, పరిశుద్ధపరచబడాలి. నీలో కల్మషం తీసేసుకోకుండా నీ శరీరంలో కల్మషం అంటే ఏంటి తెలుసా? నీ శరీరం లస్ట్స్, శరీర కార్యాలను కోరుకుంటూ ఉంటుంది. దాని ఇచ్చల్ని నెరవేర్చుకోవడానికి నీ శరీరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి శరీరము దాని ఇచ్చలను ముందు సిలివేసేయాలి, అటు చంపేయాలి. అవి చచ్చిపోయిన కన్ఫర్మేషన్ నీలో ఉండాలి. అవి గుర్తొచ్చిన నువ్వు చేయకుండా వాక్యాన్ని చూస్తూ వాటిని పక్కన పడేసి నీ జీవితాన్ని ముందుకి కొనసాగించాలి. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వం, కాముకత్వం, వ్యభిచారం, విగ్రహారాధన, రకరకాల లిస్ట్ అంతా చెప్పాడు. శరీర కార్యములు, అవునా? ఈ శరీర కార్యాలు కళ్ళు చూసిన పాపం చేయాలని అనుకుంటా ఉంటుంది. శరీరమేమో ఇదిగో బంగారంలాగా ఇక్కడ ఇప్పుడే చదువుకున్నాం, రిచ్గా ఉండాలని కోరుకుంటా ఉంటుంది. వెండి రిచ్నెస్ కోరుకుంటా ఉంటుంది. బంగారం రిచ్నెస్ కోరుకొని గర్వంగా ఉంటుంది అనమాట. ఈ శరీరం ఆ గర్వం తగ్గాలి, ఆ రిచ్నెస్ తగ్గాలి. దరిద్రుడిగా ఉంటే ఇంకా దేవుడు నాకేం చేస్తున్నాడని చెప్పి మరి తక్కువ స్థితిలో ఉండి ప్రభు కోసం ఏం చేయలేని పరిస్థితిలో ఉంటా ఉన్నాం ప్రియులారా. అయితే ఏం చేయమంటున్నాడు? పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి. ఏ విషయంలో పరిశుద్ధులుగా ఉండాలి? శరీరానికి కలిగినటువంటి కల్మషాన్ని కడుక్కోవాలి. అవునా? కల్మషం కడగబడకపోతే పాపిగా నువ్వు అలానే ఉండిపోతే దేవుడు నిన్ను వాడుకోలేడు. నీకు సేవ అంతా కూడా కష్టంగా ఉంటుంది, పరిచర్య కష్టంగా ఉంటుంది, సంఘాన్ని నడిపించడం కష్టంగా ఉంటుంది, వాక్యం ప్రకటించడం కష్టంగా ఉంటుంది, సత్క్రియలు చేయడం కష్టంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయలేవు, ఇతరులకు తిండి పెట్టలేవు, ఇతరులకు బియ్యం ఇవ్వలేవు, ఇతరులకి అవసరాల్లో నువ్వు పాలు పొందలేవు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం, ఏ విషయంలో, చూపు విషయంలో, ఆలోచన విషయంలో, మాట విషయంలో, వినికిడి విషయంలో, అన్ని విషయాల్లో నీకు కలిగిన కల్మషాన్ని కడిగేసుకోవాలి. కడుక్కున్నావా? ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఆయనకు అర్హమైన పాత్రగా అర్హతని రోజుకి నీ అర్హతని రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. నీ అర్హతను ప్రభువుకు చూపిస్తూ ముందుకి కొనసాగాను. రోజు నీ అర్హతని ప్రభువుకు చూపిస్తూ సత్కార్యాల వైపు ఆయనకి ఇష్టమైన పాత్రగా యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నువ్వు ఉన్నప్పుడు యజమానుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. నీకు ఏమి కావాలంటే అది ఇస్తాడు. అప్పుడు నీకు ఆయన సిలువ లేక ఆయన ప్రేమ లేకపోతే ఆయన పరిచర్య సులభంగా ఉంటుంది, ఆయన భారం తేలిగ్గా ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగి ఆత్మకు కలిగిన కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము అన్నాడు. మొదటి పేతురు పత్రిక 1:22 చదువుకుందాం. 1 Peter చాప్టర్ 1:22. మీరు క్షయబీజము నుండి కాక, అంటే సాతాను మాటలను నెరవేర్చేటువంటిది క్షయబీజం. క్షయబీజం అంటే సాతాను మాట. క్షయబీజము నుండి పుట్టినవారు, క్షయబీజము నుండి కాక శాశ్వతమగు దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన జీవితం కలిగి ఉండాలి. కపటము లేనటువంటి జీవితం కలిగి ఉండాలి. సో నువ్వు పాపంలో ఉండి దేవుని సేవ చేస్తే అంతా కపటంగానే చేస్తావు, యాక్షన్తో చేస్తూ ఉంటావు. అంతా కూడా ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంటావు, పరిశుద్ధత ఉన్నట్టు నటిస్తూ ఉంటావు, మంచోడిలాగా నటిస్తూ ఉంటావు, దేవునికి చాలా ఇష్టమైన వ్యక్తిలాగా నటిస్తూ ఉంటావు. గతించును ఈ లోకపు నటన, గతించిపోద్ది నీ జీవితం కూడా. కానీ దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా నువ్వు వాడబడలేవు. ఏదో వాడబడుతున్నాను అంటే వాడబడతావు. అయితే నువ్వు ఎలా పుట్టావని చెప్తుంది బైబిల్. అక్షయ బీజము నుండి
పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు అని అంటా ఉన్నాడు. విధేయులగుట చేత అనగా వాక్యానికి విధేయత చూపుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండుడి. ఇప్పుడేం పవిత్రపరచుకోవాలంట? మనస్సు పవిత్రపరచుకోవాలంట. మనసులో ఎన్నో ఉంటాయి, అవునా? మనసు నిండా లోకం, కోరికలు, అపవిత్రత ఉంటుంది. కానీ ఈ శరీరం దేవుని సేవ చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాయి. యజమానుడు నిన్నేమో ఆడుకుంటాడు, తండ్రి అయిన దేవుడు నిన్నేమో ఆడుకుంటాడు, ఎంతవరకు ఆడుకుంటాడు? అలా ఉన్నప్పుడు ఆయన నిన్ను వాడుకోలేడు. నువ్వు ప్రయాసపడి పని చేయటం తప్ప ఇంకేమీ లేదు అక్కడ. ప్రయాసముతోనే నువ్వు చెమటోడ్చి బ్రతకటం తప్ప ఆశీర్వాదకరమైన జీవితం జీవించలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యమునకు విధేయత చూపాలి. అదేంటి? మనస్సాక్షి కడుక్కోవాలి. ఏమేమి కడుక్కోమంటున్నాడు? శరీరమునకు కలిగిన కల్మషాన్ని కడుక్కోమంటున్నాడు. నీ ఆత్మకు కలిగిన కల్మషాన్ని కడుక్కోమంటా ఉన్నాడు. మూడోది ఏం కడుక్కోమంటా ఉన్నాడు? మనస్సును కడుక్కోవాలి. నీ మనస్సును కడుక్కోవాలి. ఎందుకనంటే నీ మనస్సు మారకపోతే నువ్వు నరకానికి పోతావు, ఎంత సేవ చేసినా కూడా. మీ మనస్సు మారి నూతన పరచబడటం వల్ల రూపాంతరము పొందుడి అని వాక్యం సెలవిస్తుంది. రూపాంతరం అంటే నువ్వు పాప జీవితాన్ని నుంచి పరిశుద్ధుడిగా మారిపోవడమే రూపాంతర జీవితం. అది ఎలా జరుగుతుంది అని అంటే మనస్సు మారాలి. నీ మనసుకు వచ్చినట్టు నువ్వు నడుస్తూ ఉంటే, నీ ఇచ్చలను కోరికలు నెరవేర్చుకుంటా దేవుని సేవ చేస్తూ ఉంటే నీకు చాలా కష్టంగా ఉంటుంది సేవ, అవునా? అయితే ఇంకేం చేయాలంటే మీరు సత్యమునకు విధేయులగుట చేత. ఎలా కడగబడుతుంది మనసాక్షి లేక మనస్సు? వాక్యంతో. వాక్యానికి నువ్వు విధేయత చూపి, వాక్యాన్ని నువ్వు గౌరవించి దాని ప్రకారం నడుచుకునేటువంటి మనస్సుతో నువ్వు ఆ మనసులోకి వచ్చినప్పుడు నీ మనస్సు ఆ వాక్యం చేత పవిత్రపరచబడుతుంది. పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడు. అయితే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. తన్ను తాను పరిశుద్ధపరచుకొని ప్రతివాడు పరిశుద్ధుడు అని బైబిల్ చెప్తుంది. హూ ఈజ్ ఏ హోలీ మ్యాన్? తన్ను తాను వాక్యంతో ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉన్నవాడు పరిశుద్ధుడు, అవునా? అలాగే మొదటి యోహాను 3:7 అంటాడు, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు కూడా నీతిమంతుడు. పవిత్రపరుచుకునేవాడు పరిశుద్ధుడు అవుతాడు, నీతిని జరిగించేవాడు నీతిమంతుడు అవుతాడు. రైట్? ఈ రెండు. పాపం చేసేవాడు పాప అవుతాడు, అంతే. 3 చూడండి. తను తాను వాక్యాన్ని విధేయత చూపి పరిశుద్ధపరుచుకునేవాడు పరిశుద్ధుడు అవుతాడు, నీతిని జరిగిస్తూ ఉన్నవాడు నీతిమంతుడు అవుతాడు, పాపం చేస్తూ ఉన్నవాడు పాపిగానే ఉండిపోతాడు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, అపవిత్రుడుగానే ఉండనేవు, పరిశుద్ధుడిగానే ఉండను, నీతిమంతుడుగానే ఉండనేవు. వాళ్ళు మారాలి. ఈరోజు నీకు మారడానికి అవకాశం ఇస్తూ దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, అవునా? ఇంకో మాట చదువుకున్నా. బైబిల్ చెప్తుంది, అరే లోకంలో మనం జీవిస్తున్న వాళ్ళతో సాంగత్యం చేయొద్దని చెప్తుంది బైబిల్. ఇదేంటి అని అంటే అలా బైబిల్ చెప్పడం లేదు. బైబిల్ చాలా అద్భుతంగా చెప్తుంది, విందాం. 1 కొరింథీ 5:9 జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని అని అన్నాడు. ఏం చేద్దన్నాడు? జార స్త్రీ దగ్గరికి వెళ్ళొద్దు అని సామెతల గ్రంథంలో చెప్తాడు. జార స్త్రీ త్రోవల్లోకి వెళ్ళొద్దు, దానికి నీ యవ్వన బలాన్ని ఇచ్చేసుకొని నువ్వు స్ట్రైట్గా నిత్య నరకంలోకి వెళ్తావు. నువ్వు దాంతో సాంగత్యం చేయొద్దు. ఆ బజార్లో కూడా నువ్వు వెళ్ళొద్దు, అవునా? రెడ్ లైట్ ఏరియాలోకి నువ్వు వెళ్ళొద్దు అని అంటాడు. ఇట్స్ వెరీ డేంజరస్.
అది నిన్ను పాతాళానికి తీసుకెళ్తుంది డైరెక్ట్గా. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే జారులు అంటే ఎవరో అన్నదాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆ మాట మనం 1 కొరింథీ 5:10 చూస్తాం. అయితే ఈ లోకపు జారులతోనైనను ఈ లోకపు జారులు అని అంటా ఉన్నాడు. మరి పైన రాసినటువంటి 5:9 జారులు ఎవరో? దేవుని నమ్ముకున్నటువంటి జారులు, దేవుని బిడ్డలుగా ఉంటూ జారత్వాన్ని కొనసాగించేటువంటి జారులు. అవునా? సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు డిఫరెన్షియేట్ చేస్తున్నాడు. జారులతో సాంగత్యం, ఫ్రెండ్షిప్ వద్దు, వాళ్ళతో మీరు నడుచుకోవద్దు అని చెప్తున్నాడు. వాళ్ళని కట్ చేసేయండి, వాళ్ళతో కటీఫ్, వాళ్ళతో మీకు సంబంధాలు తెంచేసుకోండి అని చెప్తున్నాడు. ఎక్కడున్నారు వీళ్ళు? ఈ జారులు సంఘాల్లోనే ఉన్నారు. అవునా? సో అయితే బైబిల్ ఏం చెప్తుందంటే 10వ వచనంలో, అయితే ఈ లోకపు జారులతోనైనను ఈ లోకంలో ఉన్న లోబులతోనైనను ఈ లోకంలో దోచుకుని వారితోనైనను ఈ లోకంలో విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు అని అంటా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి జారులతో మనం సాంగత్యం చేయొచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి లోబులతో మనం సాంగత్యం చేయొచ్చు, ఫ్రెండ్షిప్ చేయొచ్చు, ఈ లోకంలో ఉన్న దోచుకుని వారితో మనం సాంగత్యం చేయొచ్చు, ఈ లోకంలో ఉన్న విగ్రహారాధికులతో మనం సాంగత్యం చేయొచ్చు. ఒకవేళ అలా సాంగత్యం చేయకూడదు అని కానీ రాసి ఉంటే 17 వచ్చినమ్మా అక్కడే చదువుకున్నా, ఏమాత్రమును సాంగత్యం చేయవద్దని కాదు, అలాగైతే మీరు ఈ లోకము నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా అని అంటా ఉన్నాడు. మరి జారులతో సాంగత్యం చేయొద్దు, వ్యభిచారులతో సాంగత్యం చేయొద్దు అంటే ఈ లోకంలో ఉందంత అదే బ్యాచ్ కదా. అందరూ ఈ లోకంలో ఎలా ఉన్నారు? జారులుగా లోభత్వంతో ఉన్నారు, లోభమైన జీవితం జీవిస్తూ ఉన్నారు, ఇతరులను ప్రేమించలేని జీవితం, ఇతరుల మీద అక్కసపడే జీవితం, ఇతరులు అసహించుకునే జీవితం, రకరకాల జీవితాలండి, ఇతరులను దోచుకునే జీవితం, విగ్రహారాధనతో కూడినటువంటి జీవితం, ఇయే కదా ఉంది. అయితే ఇలాంటి లోకంలో నువ్వు బ్రతకలేవు, అడవిలోకి వెళ్ళిపోవాల్సిందే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు అడవిలోకి వెళ్ళాల్సిన పని లేదు, పర్వతాల్లోకి వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు చేయవలసింది ఏంటనంటే, ఈ జారులు అంటే ఈ లోకపు జారులు, ఈ లోకంలో తిరుగుబోతులు, లేక త్రాగుబోతులు, లోబులు, దోచుకునేవాళ్ళు, విగ్రహారాధికులు, వీళ్ళతో నువ్వు స్నేహం చేయొచ్చు. ఎందుకనంటే వాళ్ళు నీ ప్రవర్తన చూస్తారు, వాళ్ళు మారతారు, నీ పరిశుద్ధత చూస్తారు, మారతారు, వాళ్ళు నీ నీతిని చూస్తారు. నువ్వు వాళ్ళకి దేవుణ్ణి చూయించటానికి నువ్వు వాళ్ళతో స్నేహం కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు షో యువర్ గాడ్. ఈ లోకపు జారులకి దేవుని పరిశుద్ధతను చేయించాలి, దేవుని నీతిని చేయించాలి. ఈ లోకపు లోబులకి దేవుని కృపను, ప్రేమను చూపించాలి. లోభత్వంలో నుంచి వారు బయటకు వచ్చే విధంగా నువ్వు ప్రవర్తించాలి. అందుకు ఈ లోకపు లోబులతో నువ్వు స్నేహం చేయాలి. ఈ లోకంలో దోచుకునే వారితో నువ్వు స్నేహం చేయాలి. ఎందుకనంటే వాళ్ళు ఆ దోచుకునేది పాపం అని, అది అవినీతి అని, తప్పని వాళ్ళు తెలుసుకునే విధంగా నువ్వు జీవించాలి వాళ్ళలో. ఈ లోకంలో ఉన్నటువంటి విగ్రహారాధికులతో నువ్వు స్నేహం చేయాలి. ఎందుకనంటే నిజమైన దేవుణ్ణి, ఆత్మీయ దేవుణ్ణి వాళ్ళకి పరిచయం చేయడానికి. దట్స్ వై యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ విత్ దిస్ వరల్డ్లీ పీపుల్. ఈ లోక సంబంధమైన వాళ్ళతో నువ్వు సాంగత్యం చేయాలి. అయితే ప్రభువుని నమ్ముకుని కూడా వాళ్ళ స్వభావం మారకుండా తిరుగుబోతులుగా, తాగుబోతులుగా రకరకాల జీవితాలు జీవిస్తున్నారే, వాళ్ళతో కటీఫ్, వాళ్ళని పక్కకి నెట్టేసేయి. వాళ్ళు జీవించే జీవితం నువ్వు జీవించొద్దు అని అంటున్నాడు. అవునా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఇటువంటి జీవితం మనం జీవించినప్పుడు మన యజమానుడు వాడుకొనుటకు మనము అర్హమైన పాత్రలుగా అర్హత సంపాదించుకొని, మరి ఆయన కాడి సులువుగా ఉంటుంది, సులువుగా ఆయన పరిచయం చేయవచ్చు.
ఆయన భారం తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే నీ భక్తికి కావాల్సిందంతా ఆయన నీకు ఇస్తాడు. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి, అంతే. అదంతా ఒక్కటే నీకు కావాల్సింది. యూ హ్యావ్ టు కన్సక్రేట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు వాక్యానికి లోబడి వాక్యంతో కడుక్కొని పరిశుద్ధపరచుకోవాలి. వెలుగులో అంటే వాక్యంలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ పాపాలు కడిగి ఆయన నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను అర్హమైన పాత్రగా చేసుకొని నీ ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేస్తూ నీ సేవని సులభం చేసేస్తాడు. కాబట్టి ఇటు కృప దైవజనులకి, ప్రభువు నమ్మిన వాళ్ళకి తోడయింది వారిని అర్హమైన పాత్రలుగా మార్చుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.